న్యూయార్క్ మేయర్ వెనిజులా విషయంలో వరకు నేను మాట్లాడుతున్నాను. మీరు చెప్పింది వచ్చేసి నేను తరువుగా ఫాలో కాలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను రైట్. మనతో పాటు రామ్మోహన్ రావు గారు కూడా, బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. సార్, ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ మాట్లాడారు. మోడీని కూడా సడన్గా అక్కడ చూసాం కదా, హాలీవుడ్ సినిమా చూసాం కదా, అలా నేవీ సీల్స్ అలా దిగుతారు, ఆ స్పెషల్ వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, దిగేసి ఆ గొలుసులు పట్టుకుని కింద దిగి నెంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్, ఇదివరకు రేస్ కోర్స్ రోడ్ అనేవాళ్ళు, అక్కడ దిగి చుట్టుముట్టేసి గబగబా కింద దిగి ఆ తలుపులు బద్దలు కొట్టుకుని మోడీ గారిని ఎత్తుకుని వెళ్ళిపోతారా? అలాంటి అవకాశం ఉందా? అంటే ఇంత హాస్యాస్పదం అంటే మన దేశ గౌరవానికి భంగం కలిగించే మాట్లాడుతుంది స్పష్టంగా. రాఘవన్ గారు, మీకు లేదా తులసిరెడ్డి గారికి, మిగతా మిత్రులకు నమస్కారం. అంటే వెనిజులాకు భారతదేశానికి పోలిక ఉందా అంటున్నాడు. వెనిజులాను అవమానించడం కాదు, ఓ రకంగా అనేక సౌందర్య పోటీల్లో అనేక మంది అక్కడి నుంచి ఎంపికైన వాళ్ళు, మంచి దేశం, ఓ రకంగా కునారిల్లిపోవడానికి అక్కడి పాలకులు కారణం చిన్న దేశం. వాళ్ళ ఆర్థిక శక్తికి, వాళ్ళ సైనిక శక్తికి మనము ఎట్లా పోలికే లేదంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 4వ ఆర్థిక శక్తిగా, 4వ సైనిక శక్తిగా మనం ఉన్నాం. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే ఉన్నాం. అటువంటిది కేవలం ఇట్లాంటివన్నీ కూడా హాస్యాస్పదమైన మాటలు, అది కేవలం నవ్వుకోవడానికి పనికొస్తాయి అంటున్నాడు. అసలు దానికి దీనికి పోలికే లేదంటున్నాడు. మొదలు అమెరికా పెద్దన్న పాత్రను మనం ప్రశ్నించకపోతే కష్టం అంటున్నాం. మొదటి నుంచి కూడా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ అమెరికా పెద్దన్న పాత్ర, అట్లాగే వీళ్ళు చేసుకున్న స్వయంకృత అమృతం కూడా, వెనిజులా కానీ ఫిలిప్పీన్స్ కానీ ఇవాళ కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసుకున్న పాపం కూడా అంటున్నాడు. ఈ మధ్యన బాగా సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఎట్లాగో పెట్టుబడిదారులను వ్యతిరేకించుకుంటూ, మనం కదా గతంలో కమ్యూనిస్టులు కనుక టాటా బిర్లాను, అట్లాగే ఇప్పుడు అదాని అంబానీ ఎట్లా అంటున్నామో, వాళ్ళు స్వయంగా అక్కడ పెట్టుబడిదారులను తరిమి కొట్టడం, సోషలిజం పేరు మీద వాళ్ళు మొత్తం ఆయిల్ కంపెనీ స్వాధీనం చేసుకోవడం, తర్వాత మత్తులో ఉంచడం. అంటే ఇవాళ మన దేశంలో అటువంటి పరిణామాలు సేమ్ జరుగుతున్నాయి, కాదనిలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజలు ప్రశ్నించకుండా మత్తులో ఉంచుతున్నారు. అక్కడ మాదక ద్రవ్యాలు వస్తున్నాయి, చివరికి అనుచిత ఉచితాల పేరు మీద అక్కడ ఏం జరిగిందో అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, చూస్తున్నాం. కానీ ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ ఎంత చేసినా కూడా అది అట్లాంటి పరిస్థితులు మనకు రాదని నేను నమ్ముతున్నాను, రాదు కూడా అంటున్నాను. కానీ అక్కడ జరిగిన పరిస్థితులు గమనిస్తే కొంత ఆ వైపు పోతున్నామని ఆవేదన కూడా వ్యక్తం చేస్తాం. గతంలో కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వెనిజులా ఉదాహరణ చెప్పుకుంటూ మన దగ్గర అనుచిత ఉచితాల విషయంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు కూడా. వరకు చెప్పిన కథలు రాశారు, కవితలు రాశారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఆర్థిక యుద్ధాల కాలంలో భౌతిక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం. అసలు భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది జనరల్గా అయితే. కానీ ఆయుధ విహారులైన అమెరికా కానీ మిగతా యూరోపియన్ దేశాలు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు అమ్ముకోవడం, అప్పుల పాలు చేయడం, వాళ్ళని స్వాధీనం చేసుకోవడం. అంటే ఇదేమో ఒక అమెరికా పాలసీ. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ షావుకారుని కులాన్ని అవమానించడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పెట్టుబడులు పెట్టి పోర్టులు స్వాధీనం చేసుకుంటారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు స్వాధీనం చేసుకుంటున్నారు. శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ చూస్తున్నాం కదా, చైనా ఏ రకంగా చేస్తుందో చూస్తున్నాం కదా. వీళ్ళు ఏ రకంగా అంటే జియో పాలిటిక్స్ లో చైనా ఆయుధాల బిహార్లుగా ఈ మన అమెరికా ప్రవర్తించడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున మన అన్ని దేశాల ఒక సంక్షోభం నెలకొంటుంది అంటున్నాడు. ఇవాళ ఒకవేళ ఇప్పుడు దీని మీద రష్యా ఒకవేళ అమెరికాపై దాడి చేస్తుందా అనే మాట కూడా అంటున్నారు. తెలియదు అంటున్నాడు. ఇద్దరు శక్తివంతులు ఎప్పుడు ఎదురైనప్పుడు పక్కకు తప్పుకుంటారు కానీ ఎదురు ఘర్షణ పడదు. శక్తి లేని వాడి మీదే పడతారు ఎప్పుడైనా కూడా, ఏ దేశమైనా సరే. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, రామ్మోహన్ రావు గారు, చౌహాన్ గారు చేసిన ప్రస్తావన వెనుకున్న నేపథ్యం ఏంటి? ఆయన అదాటన అన్నారా, లేకపోతే ఆయన మనసులో ఏదైనా పెట్టుకుని అన్నారా? ఏంటి అసలు? వాట్ ఈస్ ద బేసిస్? రాఘవన్ గారు, ఇది ఒక చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాను. అంటే మన భారతదేశంలో అట్లా ఎవరైనా వచ్చి ఒక ప్రధానమంత్రిని పట్టుకుపోయే అవకాశం ఉండదు అంటున్నా. ఎట్లా అంటే ఊహకు కూడా అందని ముచ్చట అంటున్నాను నేను. ఇప్పుడు గతంలో మన శక్తివంతమైన దేశమే కాకుండా చైనా లాంటి దేశం ఎప్పుడైనా మన డైరెక్ట్ 60 నుండి యుద్ధం తర్వాత ఇప్పటిదాకా దాడి చేసింది ఎప్పుడైనా? ఇన్నిసార్లు జరిగితే పాకిస్తాన్ మద్దతుగా చేయడమో లేకుంటే ఇతరత్ర చుట్టుపక్కల మన శత్రువులు చేయడం చేస్తుంది తప్ప డైరెక్ట్ గా చైనా లాంటి దేశమే మన మీద యుద్ధానికి కాలదు అన్నప్పుడు, అమెరికా లాంటి దేశమే మనకు ఆర్థిక పరంగా పాకిస్తాన్ పక్కలో బలెంలాగా పాకిస్తాన్ లాంటి తయారు చేసుకుని మనకు నష్టం కలుగుతుంది అంతే తప్ప డైరెక్ట్ గా ఈ 2 పెద్ద దేశాలు కానీ మనకైతే నష్టం చేయలే కదా ఎప్పుడైనా కూడా. అటువంటిది ఒక ప్రధానమంత్రిని డైరెక్ట్ గా అట్లా వచ్చి మీరు అన్నట్టు సినిమాలో జరిగినట్టు చూపిస్తుంటే నమ్మదగ్గదేనా అంటున్నాను. ఏ పరిస్థితిలో మన దేశాన్ని మనం అవమానించుకోవడం అంటున్నారు. ఎవరు మాట్లాడినా అది మోడీ గారు మన అందరికి ప్రధానమంత్రి, మనకు ముఖ్యమంత్రుడు అంటే అటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మనకు అందరికి ముఖ్యమంత్రి. మనం ఓటు వేసినా వేయకపోయినా కూడా
అంటే మన ఆర్థిక వ్యవస్థను అవమానించుకోవడం, మన సైనిక శక్తిని కూడా అవమానించుకోవడం. వరకు చెప్పాలంటే సైనిక శక్తి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం లాంటిది అంటాను నేను. అంటే ఇది చిల్లరగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇంతమంది మనం చర్చ పెట్టుకుంటున్నాం కదా ఇటువంటి విషయంలో. కనుక సాధ్యం కాని దాన్ని ఏదో ఊహాజనితంగా సినిమాల్లో చేసి ప్రచారం చేస్తే కానిది అంటున్నాను నేను. రైట్. ఒకసారి గోపాలస్వామి గారి దగ్గరికి. గోపాలస్వామి గారు, 2 అంశాలు. సరే, చవాన్ గారు అన్నదాన్ని వి జస్ట్ కాంట్ డిస్మిస్, ఇట్ ఈస్ అ ఫనీ స్టేట్మెంట్. ఆయన ఏంటంటే కబ్జా పెట్టబోతోంది అమెరికా అనే ఉద్దేశంలో అని ఉంటారేమో. కొంచెం తులసిరెడ్డి గారి లాగా బ్రాడ్గా ఆలోచిస్తే వచ్చే అంచనా. ఎందుకంటే దాని కంటిన్యూషన్ ఆయన ఏమన్నాడు, 50% టారిఫ్ హైక్ చేస్తుంది.